పలమనేరు పట్టణం అయ్యాకర్ను వీధిలోని కిచెన్ మిషన్ కూడలి సమీపాన సోమవారం ఉదయం ఓ లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో బియ్యం లోడ్ దించేందుకు ఆ వీధిలోకి వచ్చిన లారీ రివర్స్ ఎత్తే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. హైటెన్షన్ పవర్ సప్లై ఉన్న విద్యుత్ స్తంభం విరిగి నేలపై పడి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. అదృష్టవశాత్తు విద్యుత్ స్తంభంపై ఉన్న క్రాస్ ఆర్మ్ పక్కనున్న భవనపు గోడపై ఆనుకుని నిలబడడంతో విద్యుత్ స్తంభం పక్కకు వాలింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న విద్యుత్ ఫీల్డ్ సిబ్బంది పరిస్థితులను పరిశీలించి విరిగిన పోల్ను తొలగించి కొత్త పోల్ ఏర్పాటుకు పై అధికారులతో చర్చిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ వారు విద్యుత్ శాఖకు ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేయడానికి అంగీకరించినట్లు తెలియవచ్చింది. కదా కట్టుకుంటే ఇప్పుడు ఈ సర్వీస్ ఇలా పట్టుకున్నాక ఇదైనా మాట్లాడితే ఆ పుల్ కట్ చేయాల ఫస్ట్ కట్ చేస్తే కింద పడిపోతుంది. అది అట్లా తన్నండి పట్లేమో వదిలేళ్ళు